గర్భసంచి తీయడం అనేది గర్భసంచిలో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన డెసిషన్. సో చాలా మెడికల్ మేనేజ్మెంట్స్ ఉంటాయి, అంటే ఆపరేషన్ లేకుండా సింపుల్గా మనం ట్రీట్ చేసేది. అవన్నీ వీలు అవ్వనప్పుడు యూట్రస్ కంపల్సరీలీ తీయాలి అన్నప్పుడు యూట్రస్ ఓన్లీ తీసేస్తే యాక్చువల్లీ ఏమీ ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే ఏ ప్లేస్లో యూట్రస్ ఉంటుందో అక్కడ చుట్టుపక్కల బవెల్ లూప్స్ ఉంటాయి, అవి వచ్చి అక్కడే ఉంటాయి. బవెల్ లూప్స్ అంటే పేగులు. సో ఆ పేగులు వచ్చేసి అక్కడే ఉన్నప్పుడు యాక్చువల్లీ ఏం ప్రాబ్లం అవ్వదు. ద పాసిబుల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, గర్భసంచి తీసినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ని వాల్ట్ సస్పెన్షన్ అంటాం. అంటే ఇది డెలివరీ దారి ఉంటుందో అందులో నుంచి యూట్రస్ తీసిన తర్వాత దానిది అపెక్స్ ఉంటుంది, అంటే హైయెస్ట్ పాయింట్ ఉంటుందో దాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. అది ఏ విధానంగా లాప్రోస్కోపీతో ఆపరేషన్ చేసినా, రోబోట్తో చేసినా, ఓపెన్ చేసినా, వజైనల్లీ చేసినా ఆ ఫిక్సేషన్ అనేది ఇంపార్టెంట్. అది చేయని పరిస్థితుల్లో కొంతమందికి గర్భసంచి ఆపరేషన్ అయిన తర్వాత కూడా కింద ఏదో బల్జ్ లాగా ఉంది అనేది వస్తుంది. ఆ కండిషన్ని వాల్ట్ ప్రొలాప్స్ అంటాం. సో అది కూడా ఫిక్సేషన్కి కంపల్సరీ. సో ఎవరికి ఆపరేషన్ సూట్ అవ్వదో వాళ్ళకి మేము పెసరీ అని ఒకటి సింపుల్ ఆప్షన్ ఉంటుంది. పెసరీ అనేది సాఫ్ట్ సిలికాన్ రింగ్ ఉంటుంది, అది కింద నుంచి మేము ఫిక్స్ చేసేస్తే ఆ బల్జ్ అనేది తగ్గిపోతుంది. అది గర్భసంచి ఉన్న వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు, గర్భసంచి తీసేసిన వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ అది పెసరీ సూట్ అవ్వట్లేదు, లేదంటే పీపుల్ హూ డు నాట్ వాంట్ టు హ్యావ్ ద పెసరీ, ఎవరు సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో వాళ్ళకి పెసరీ అంత కంఫర్టబుల్గా ఉండదు. ఆ సిచ్యువేషన్లో ఆ పెసరీ తీసేసి యాక్చువల్ కరెక్టివ్ ఆపరేషన్ చేస్తాం. అది పెల్విక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అని అంటాం. అంటే దాంట్లో ఏ ఆర్గన్స్ జారాయో అవన్నీ మేము ఐడెంటిఫై చేసి కరెక్ట్గా దాని ఒరిజినల్ పొజిషన్లో తీసుకెళ్ళి ఫిక్స్ చేస్తాం. అది వెజైనల్లీ చేయడానికి వీలుంటుంది, అండ్ అబ్డామినల్లీ లాప్రోస్కోపీ కానీ రోబోట్ యూస్ చేసైనా వీలవుతుంది. సో ఇవన్నీ కొంచెం కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అని అనిపించిన రైట్ హ్యాండ్స్లో చేసినప్పుడు రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్.